సో ప్రీవియస్ గా మనకి కోవిడ్ వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి హెచ్ఎంపీ వైరస్ వల్ల కూడా మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురవుతుందేమో అని చెప్పి జనాలు బాగా భయపడుతున్నారండి. కోవిడ్ టైం అప్పుడు మన సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు డిఫరెంట్ వేరు. బికాస్ కోవిడ్ అనేది కంప్లీట్ గా న్యూ వైరస్ అండ్ దెర్ ఇస్ నో ప్రాపర్ డేటా రిగార్డింగ్ కోవిడ్. సో ప్రాపర్ ఐడియా వచ్చేలోపే జరగడానికి నష్టం అంతా జరిగిపోయింది. సో బట్ నౌ హెచ్ఎంపీ వైరస్ అనేది రిలేటివ్ గా డిఫరెంట్ అండి. బికాస్ హెచ్ఎంపీ వైరస్ అనేది కంప్లీట్లీ న్యూ వైరస్ కాదు. ఇట్స్ దేర్ ఫ్రమ్ క్వైట్ లాంగ్ టైమ్ అండ్ మోస్ట్లీ సిమ్టమ్స్ కూడా వచ్చేసి ఫ్లూ లాగే ఉంటాయి. కంట్లో నీరు కారడం గానీ, జలుబు గానీ, దగ్గు గానీ, ఇవన్నీ కూడా మనకి సీజనల్ ఫ్లూ లాగే ఉన్నాయి సిమ్టమ్స్ అన్ని యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటాను బట్టి. వీ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రివెంటింగ్ మెజర్స్ లైక్ ప్రాపర్ స్క్రీనింగ్ గానీ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా గానీ మనం రొటీన్ గా కొన్ని కామన్ థింగ్స్ చేయడం వల్ల మనం డెఫినెట్ గా ఇన్ఫెక్షన్ బారిన పడే ఛాన్సెస్ తగ్గుతాయి. సో మెయిన్ గా రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్ గా ఐస్ అండ్ నోస్ లో హ్యాండ్స్ పెట్టుకోవడం, వాటిని రబ్ చేసుకోవడం తగ్గించాలి. ప్రొటెక్టివ్ గా మాస్క్ అది యాడ్ చేయండి. గోరువెచ్చని వాటర్ తాగండి అండ్ అడెక్వేట్ గా స్లీప్, ఇవన్నీ ఉండాలి. సో మెయిన్ గా చేయకూడని పనులు ఏంటి అంటే ఆల్మోస్ట్ మనం చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయండి అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వచ్చేంత వరకు. అండ్ స్టే అవే ఫ్రమ్ పీపుల్. మాస్క్ లేకుండా కొంచెం జనాల్లోకి వెళ్ళడం మానండి. అండ్ ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కానీ మనం కోవిడ్ లో చేసిన చిన్న చిన్న సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం రోగం బారిన పడే అవకాశం తప్పించుకోవచ్చు. ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్. థ్యాంక్ యూ.